ఆర్ మాధవరావు గారు. కోటి గారి మనసునే కాక కోట్లాది ప్రజల హృదయాలను దోచుకున్న సంచలన తీర్పులు జడ్జి మాధవరావు గారి స్వంతం. వారి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో వినాలని కోటి గారు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం ఆనందకరం. మాధవరావు గారు మా జడ్జి గారు అంత పెద్ద జడ్జిగా ఉండి ఆయన జడ్జిమెంట్ ఎలా ఇస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చేటప్పుడు కూడా ఇలా మాట్లాడతారు అందరూ అంత ఇంప్రెసివ్గా. జడ్జిమెంట్ కూడా అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. సార్ మీ జడ్జిమెంట్ నేను చూడలేదు సార్, ఈసారి చూడాలి మేము జడ్జిమెంట్ ఎలా ఇస్తారో, ఎంత ఇంప్రెసివ్గా. మాధవరావు అనే నేను విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయమూర్తిగా విజయవాడ ఫోరం చరిత్రలో తొలిసారిగా తెలుగులో పూర్తిగా సామాన్యునికి అర్థమయ్యే రీతిగా నేనిచ్చే ఈనాటి ఈ తీర్పు సమాజంలో మంచి మార్పు తేవాలని, సామాన్య మానవునికి ఓదార్పు కావాలని ఆశిస్తూ ప్రజా సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా వారందించిన సంచలన తీర్పులెన్నో. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి అభిలాష ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే తీర్పులివ్వడం. సామాన్యులకు అర్థమయ్యేలాగా తెలుగులోనే ఇచ్చారు తీర్పు. అన్ని కేసులను కూడా ఇదే విధంగా తెలుగులో ఇస్తే బాగా అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. అవునండి, ఆల్రెడీ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మొన్న ఎన్వి రమణ గారు కూడా చెప్పారు, తెలుగుని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఆల్రెడీ తెలుగు భాష మన 3వ ప్లేస్కి పడిపోయిందని కూడా అన్ని ఛానల్స్లో అన్నింటిలో వచ్చినాయి. దాని తెలుగుని మనం పెంపొందించాలంటే జడ్జిమెంట్లు అవన్నీ కూడా తెలుగులో ఇవ్వమని సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎన్వి రమణ గారు కూడా చెప్పారు. సినిమా హాళ్లలో సామాన్యుడి వెన్ను విరిచే విపరీతమైన రేట్లకు వ్యతిరేకంగా అందించిన సంచలన తీర్పు. ఈ కేసుల్లో మొత్తంగా 25 లక్షల రూపాయలను కూల్ డ్రింక్ కంపెనీలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి పెనాల్టీ క్రింద జమ చేయాలి. ఉచితంగా అందించాల్సిన మంచినీటిని సైతం సినిమా థియేటర్లలో తీవ్రమైన రేట్లతో అమ్మడంపై విరుచుకుపడ్డ తీర్పు. మల్టీప్లెక్స్ దోపిడీలపై విజయవాడ వినియోగదారుల ఫోరం సంచలన తీర్పిచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్స్ లోకి సీల్డ్ ప్యాక్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అనుమతించాలని ఆదేశించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలలో మన సినీ నటులే ప్రకటనలు గుప్పించడంపై వారి విలువైన తీర్పు. విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు 2 సంచలన తీర్పులను వెల్లడించింది. ప్రసార మాధ్యమాలలో సరే సంస్థ ఇస్తున్న ప్రకటనలో వెంటనే నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కమర్షియల్ మాల్స్ లో ఉచితంగా ఇవ్వవలసిన పార్కింగ్ కు విపరీతంగా పార్కింగ్ ఫీజుల వసూళ్లకు వ్యతిరేకంగా సెన్సేషనల్ జడ్జిమెంట్. పార్కింగ్ రుసుమును వసూలు చేయడానికి ప్రధాన బాధ్యత వహిస్తూ రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి 5 లక్షల రూపాయలను పెనాల్టీగా చెల్లించవలసిందిగా ఆదేశించడమైనది. ప్రజా సంక్షేమం, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వస్తు నాణ్యతను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, సామాన్యులలో అవగాహన చైతన్యం పెంచేందుకు పాటల రూపంలో కూడా ప్రయత్నించడం శ్రీ మాధవరావు గారి జీవనం ఆదర్శ మనోహరం, స్ఫూర్తిదాయకం. Let's all stand up and give a honorable welcome to Sri R. Madhavrao garu. Please welcome